Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పార్లమెంటుకు పంపిన జగన్కు రఘురామ రిటర్న్ గిఫ్ట్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రుణాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తీర్చుకుంటున్నారా అంటే అవుననే సమాధానం మెజారిటీ ప్రజల నుంచి సమాధానం వస్తోంది. రాజకీయాల్లోకి యాక్సిడెంటల్గా వచ్చానని రఘురామ చెబుతూ ఉంటారు. అలాంటి రఘురామ దేశంలోనే అత్యున్నత చట్టసభలోకి అడుగుపెట్టడానికి ప్రధాన కారకుడే వైఎస్ జగన్. 2019లో ఆయనకు నర్సాపురం పార్లమెంట్ సీట్ను వైఎస్ జగన్ ఇచ్చారు. వైసీపీ తరఫున రఘురామ పార్లమెంట్లో అడుగుపెట్టారు. అయితే చాలా తక్కువ సమయంలోనే వైసీపీతో ఆయనకు విభేదాలు వచ్చాయి. అవి రోజురోజుకు పెరిగి చాలా దూరం వెళ్ళాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని దగ్గరగా గమనించే ప్రతి ఒక్కరికి రఘురామ వైసీపీ మధ్య ఏం జరిగిందో బాగా తెలుసు. వైసీపీపై మొట్టమొదట తిరుగుబాటు బావుట ఎగరవేసింది తానే అని రఘురామ చెప్పుకుంటుంటారు. వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ నోరు తెరవని రోజుల్లో ధైర్యంగా తానే విమర్శించానని, అదే ఆ పార్టీ పతనానికి దారి తీసిందని కూడా రఘురామ చెబుతుండడం విన్నాం. ఎన్నికల సమయంలో ఆయన టీడీపీలో చేరారు. ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బరిలో నిలిచి గెలిచారు. అనంతరం ఆయన డిప్యూటీ స్పీకర్ పదవిని దక్కించుకున్నారు. అయితే తనను కస్టోడియల్ టార్చర్ చేశారంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్పై ఆయన తీవ్ర ఆరోపణలు చేస్తూ వచ్చారు. పివి సునీల్ను అరెస్టు చేయకపోవడంపై ఆయనలో తీవ్ర అసంతృప్తి ఉంది. పివి సునీల్ను మొక్కుబడిగా విచారించడం కూడా ఆయనకు ఏమాత్రం నచ్చలేదు. పివి సునీల్ను సస్పెండ్ చేయడం వరకే ప్రభుత్వం పరిమితం కావడం కూడా ఆయనకు నచ్చని విషయం. ఇలా మొదలైన అసంతృప్తి రఘురామ మాటల్లోనే చెప్పాలంటే ముగ్గురు కుమారులతో గొడవకు దారితీసింది. పివి సునీల్ కుమార్, జడా శ్రావణ్ కుమార్, విజయ్ కుమార్లతో రఘురామ ఫైట్ చేస్తున్నారు. ముగ్గురు ఉన్నత విద్యావంతులు, దళిత నేతలు కావడం గమనార్హం. రఘురామ ఆగ్రహావేశాలు కాస్త మొత్తం దళిత సమాజం వైపు మళ్ళాయి. దళిత క్రిస్టియన్లు, హిందువులు ఇలా రకరకాల గొడవలకు దారి తీశాయి. ఇవన్నీ కూడా అంతిమంగా రఘురామ కంటే ప్రధానంగా టీడీపీకి రాజకీయంగా తీవ్ర నష్టం చేశాయి. మరింతగా చేస్తాయన్న భయాందోళన ఆ పార్టీ నేతల్లో ఉంది. రఘురామ తీరుతో తమ రాజకీయ కొంపలు మునగబోతున్నాయన్న ఆవేదన దళిత ప్రజాప్రతినిధుల్లో ఉంది. అయితే గతంలో పార్లమెంటు టికెట్ ఇచ్చి అత్యున్నత చట్టసభకు పంపిన వైసీపీకి రఘురామ రాజకీయంగా తీవ్ర నష్టం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు వైసీపీకి రాజకీయ ప్రత్యర్థి పార్టీలో ఉంటూ తన చర్యలతో మాటల్లో చెప్పలేని ప్రయోజనాలు కలిగిస్తున్నారనే చర్చకు తెరలేచింది. దళితులు, క్రిస్టియన్, ఇతర మైనారిటీలతో రఘురామ గొడవకు వైసీపీ కారణం కానే కాదు. కానీ రఘురామతో ఘర్షణ అంతిమంగా రానున్న రోజులలో వైసీపీకి భారీ రాజకీయ ప్రయోజనం కలిగించనుంది. ఇదేదో వైసీపీ నాయకులు అంటున్న మాట కాదు. టీడీపీ నేతలు, ఆ పార్టీకి గత ఎన్నికలలో మద్దతు పలికిన దళిత నేతలు చెబుతున్న చేదు నిజం. ఇలాగైనా గతంలో జగన్ చేసిన మేలుకు ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని రఘురామ గురించి అంటున్నారు. గతంలో ఏ రకంగా అయితే రఘురామ వల్ల టీడీపీ ఆయాచిత లబ్ధి పొందిందో ఇప్పుడు వైసీపీ కూడా అదే రకమైన ప్రయోజనాన్ని దక్కించుకోవడానికి సిద్ధంగా ఉందనే మాట వినిపిస్తోంది. రఘురామ ఎక్కడున్నా సొంత పార్టీకి కాకుండా ప్రత్యర్థి పార్టీకి ప్రయోజనం కలగడం ప్రకృతి ధర్మమని కొందరు సృజనకారులైన నెటిజన్లు అంటున్నారు. ఒకటైతే నిజం, రఘురామ రాయిలా చలనం లేకుండా రాజకీయాలలో కొనసాగే నాయకుడు కాదు. రఘురామ అంటేనే సంచలనానికి మారుపేరు. అప్పుడు ఇప్పుడు ఆయన ఫైర్ బ్రాండే. అయితే ఆ నిప్పు అప్పుడు వైసీపీని దహించి వేసింది. రానున్న రోజులలో ఎవరిని దహించి వేస్తుందో తినబోతూ రుచి చూడడం ఎందుకు, వేచి చూద్దాం.